మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనను వీడే ఆలోచనలో ఉంటారు. గత నెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు కొత్తపల్లి. నర్సాపురం అసెంబ్లీ టికెట్ను ఆశించారు. అయితే నర్సాపురం టికెట్ బొమ్మిడి నాయకర్కు ఇవ్వడంతో కినుకు వహించిన మాజీ మంత్రి జనసేన పార్టీ వీడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అనుచరులతో భేటీ అవుతున్న ఆయన రేపు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ఇంకోవైపు పొత్తు చిత్రాలు నర్సాపురం టీడీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, పార్టీ నేత కోవలి నాయుడు ఇద్దరు టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. భార్గవ్, మాజీ మంత్రి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్నటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీని వేడబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇటీవల అంటే ఫిబ్రవరి 26వ తేదీ దాదాపు 20 రోజుల క్రితం మాత్రమే ఆయన జనసేన పార్టీలో చేరారు. సుదీర్ఘ కాలంగా కూడా ఆయన రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఈ తరుణంలో ఆయన జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన మళ్ళీ నరసాపురం నుంచి పోటీ చేస్తారంటూ కూడా అందరూ భావించారు. ఆయన కూడా అదే హామీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి రావడంతో నరసాపురం పార్లమెంట్ అసెంబ్లీ నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు సిద్ధమై జనసేన పార్టీలో చేరినట్లు కూడా అంతా చర్చించుకోవడం జరిగింది. ఈ తరుణంలోనే నిన్న విడుదల చేసినటువంటి జాబితా ఏదైతే ఉందో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన జాబితాలో నరసాపురం అసెంబ్లీని అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బొమ్మిడి నాయకర్కు కేటాయిస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బీసీ వర్గానికి చెందినటువంటి బొమ్మిడి నాయకర్ గత ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. మత్స్యకారులతో పాటు ఆ ప్రాంతంలో కీలక నేతగా ఆయన ఉన్నారు. రాష్ట్రంలో కూడా మత్స్యకార ఏదైతే విభాగం జనసేన విభాగం ఏదైతుందో దానికి చైర్మన్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు ఆ పార్టీలో. ఈ తరుణంలోనే ఆయనకు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ని నరసాపురం అసెంబ్లీకి కేటాయించడంతో కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్రంగా అలకబూనేట్లు తెస్తుంది. తీవ్ర అసంతృప్తి కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి నిన్నటి నుంచి కూడా వరుసగా ఆయన అనుచరులు గానీ ఆయన ప్రధాన అభిమానులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు భేటీ అయ్యి తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా నిర్ణయం తీసేందుకు సిద్ధమైనటువంటి తెలుస్తుంది. మనకి ఇప్పటికే కూడా ఆయన కొంతమంది నేతలతో ప్రత్యేకించి మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం ఆయన భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ ప్రకటనలోనే జనసేన పార్టీకి ఆయన గుడ్ బై చెప్పబోతున్నారనేది కూడా మనకి సమాచారం అందుతుంది. ఇండిపెండెంట్ గా అయినా సరే పోటీ చేసేందుకు కొత్తపల్లి సుబ్బారాయుడు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన నరసాపురం ఎంపీగా గానీ ఎమ్మెల్యేగా గానీ అటు ఎన్టీఆర్ కేబినెట్ లో ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేసి టీడీపీలో కూడా జిల్లా అధ్యక్షులుగా ఎంతో కాలం పనిచేశారు. అందుకు తగ్గ పదవి వస్తేనే జనసేన పార్టీలో ఆయనకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఎటువంటి కనీసం అసెంబ్లీ స్థానాన్ని కూడా ఇవ్వకపోవడం విడ్డూరమంటూ కూడా ఆయన ఈ రోజు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లయితే మనకు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రేపు జనసేన పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత నరసాపురం అసెంబ్లీ నుంచి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ కూడా మనకి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి నరసాపురంలో బొమ్మిడి నాయకర్ ఎవరైతే జనసేన పార్టీ అభ్యర్థిత్వం ఇచ్చిందో ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడంతో నరసాపురంలో కాపులు అత్యధికంగా ఉండడంతో కాపులందరినీ కూడా ఒక దాటిపై తీసుకువచ్చేందుకు కూడా సుబ్బారాయుడు కృషి చేసినట్లు తెలుస్తుంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే కాపు నేతలు ఉన్నారో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కూడా టికెట్ ఆశించారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయనకు కూడా ఈసారి టికెట్ దక్కకపోవడంతో, ఎందుకంటే 2014లో ఆయన ఎమ్మెల్యే గెలిచారు, 2024లో కూడా ఆయన పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఆయనకు సీటు దక్కకపోవడంతో బండారు మాధవ్ నాయుడిని అలాగే ఈసారి సీటు ఆశించిన కొవ్వల నాయుడిని ఇద్దరిని కూడా కలుపుకొని ముగ్గురు ఆయా పార్టీలకు రాజీనామాలు చేసి ఇండిపెండెంట్ గా ముగ్గురులో ఒకరు పోటీ చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది.